తెలంగాణ ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొలికి వచ్చింది. కొద్ది రోజులుగా జానీ మాస్టర్ యూనియన్ డాన్సర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మాటల మంటలు కాస్త టాలీవుడ్ ను తాకడంతో సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది ఫిలిం ఫెడరేషన్. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జానీ మాస్టర్ డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలతతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్లు సమావేశానికి హాజరయ్యారు. డాన్సర్స్ అసోసియేషన్లో ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయన్నారు ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని. ఈ అత్యవసర సమావేశంలో జానీ మాస్టర్, సుమలత వివరణ ఇచ్చారని, వాటితో తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. దీంతో జానీ మాస్టర్ పై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణను వెనుకకు తీసుకుంటున్నామని వెల్లడించారు అనిల్ వల్లభనేని. ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి అని కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన పిదప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము